శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో ఏమన్నా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతోందా అనేటువంటి విషయాన్ని మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మకర రాశి వారికి జూన్ 9వ తారీఖు నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురువుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పేరు ప్రఖ్యాతులు అనేటువంటి లభించేటువంటి అవకాశం ఎక్కడా గోచరించడం లేదు. పని మాత్రం మీది, శ్రమ కూడా మీదే, ఫలితం మాత్రం వేరే వాళ్ళు దాన్ని అందిపుచ్చుకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల సరేలే మన సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం అని సమన్వయం పాటించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పైగా ఇంత పూర్వం మీరు విడిచిపెట్టినటువంటి విలువైన డాక్యుమెంట్స్ ఎదురుపడేటువంటి అవకాశం, తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ధనం లభించడం, ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడడం అనేది జరుగుతుంది. మకర రాశి వారికి నిరుద్యోగులకి మంచి శుభవార్త అయితే ఈ నెలలో మీరు ఖచ్చితంగా వింటున్నారు. ప్రమోషన్ కోసం చూసేటువంటి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రదేశానికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఈ నెలలోనూ గోచరిస్తుంది. వ్యాపారం విషయంలో ఎవరు చెప్పినా సరే మీరు వినకుండా వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు. నష్టాలను చవి చూసేటువంటి అవకాశం గోచరిస్తుంది. అందుకని మకర రాశి వారు ఈ నెలలో వ్యాపారం ప్రారంభం చేసేటప్పుడు బినామీతో చేయడం చెప్పదగ్గ సూచన. పైగా మకర రాశి వారి గురులో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఈ 10వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 23వ తారీఖు మధ్య వ్యవధిలో అనేకమైనటువంటి మానసిక సంక్షోభాలకి గురవుతాం. ప్రతిరోజు కూడా ఒక ప్రశ్నాకారంగా మీకు ఎదురుపడటం, ఎందుకని నేను మాత్రమే ఇంతలా శ్రమిస్తున్నాను, అందరూ ఈజీగా మనీ సంపాదిస్తున్నారు, నేను సంపాదించలేకపోతున్నాననేటి ఒక ఆందోళనకరమైన వాతావరణానికి ఏర్పడడం జరుగుతుంది. అయితే కష్టే ఫలి, ఆలస్యంగా వచ్చిన విజయం మాత్రం నాదే అవుతుంది అనేటువంటి ఆలోచన ధోరణి పూర్తిగా 28వ తారీఖు తర్వాత నుంచి మీరు మీ మైండ్ సెట్ని మార్చుకుంటారు. పాత స్నేహితుల వల్ల ఇరకాటంలో పడేటువంటి అవకాశం లభిస్తోంది. నమ్మించి మోసం చేసేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. కాబట్టి మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చాలా అత్యంత శ్రేయస్కరమైన విషయం. కాలర్ బోన్కు సంబంధించి కానీ, మెడ నరాలకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. కాబట్టి మకర రాశి వారు ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి లభించకపోగా అనేకమైనటువంటి ఇబ్బందులు, ఈ డాక్యుమెంట్ లేదనో, లేకపోతే ఈ ధృవీకరణ పత్రంలో పేరు తప్పుపడిందనో విసిగిపెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అంతేకాకుండా ఈ మకర రాశి వారు కొన్ని రోజులో కొన్ని గంటలు ఎవరితోటి మాట్లాడకుండా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి
మకర రాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ యొక్క ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాల ప్రకారంగా పూర్తి జాతకాన్ని మీకు విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మకర రాశి వారు 10వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు మీకు దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో నమస్కారం చేసుకుని ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం అత్యంత ఉత్తమం. పైగా ఈ మకర రాశి వారు ప్రతి నిత్యము కూడా ఆరావళి కుంకుమను ధరించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా మీకు ఉన్నటువంటి బాధలు ఎదుటి వారికి వ్యక్తం చెయ్యొద్దు. ఈ నెలలో దాన్ని అదునుగా తీసుకుని మిమ్మల్ని మరింత బలహీనపరిచేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఈ నెలంతా పరీక్షాకాలంగా ఉన్నా సరే గోప్యంగా మీ సమస్యను ఉంచుకోవడం చాలా ఉత్తమమైన విషయంగా చెప్పదగ్గ సూచన. ఈ మకర రాశి వారు ఈ నెలంతా కూడాను ప్రతిరోజు ఆరావళి కుంకుమను ధరించి ఎర్రటి గులాబీలతో దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం వారికి గులాబీలతో మాత్రమే అర్చన చేయించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతిరోజు ఈ మకర రాశి వారు ఉదయం కానీ సాయంత్రం కానీ దేవాలయ దర్శనం చేయడం మర్చిపోవద్దు.